న్యాయమైన తమ కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట పీఠాపురం నియోజకవర్గ అంగన్వాడీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు అంగన్వాడీ కార్మికులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలుపరచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అంగన్వాడీ కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు పద్మ, పీఠాపురం సిఐటియు నాయకులు కుంచె చిన్న మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలో కనీస వేతనం అమలు చేయాలి, సంక్షేమ పథకాలు మరి ముఖ్యంగా అమలు చేయాలి. అంగన్వాడీ వర్కరు ఒక ఇల్లు కట్టుకుందామంటే ఐడియా అడ్డొస్తుంది. 11,500 జీతం ఇస్తూ అంగన్వాడీ వర్కర్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా పరిగణలోకి వస్తుంది అని అంగన్వాడీ వర్కర్కి సంక్షేమ పథకాలు ఏమీ అమలు అవ్వట్లేదు. అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వం గ్యాస్ ఉచితంగా 3 బండ్లు మేము ఇస్తాము అని ప్రభుత్వం చెప్పింది. ప్రజలకు ఏ రీతిగా అయితే ఉచిత బండ్లు ఇస్తుందో అదే రీతిగా అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము ఉచిత గ్యాస్ని మేము సరఫరా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తల్లికి వందన స్కీము ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఎలాగైతే అమలు చేస్తున్నారో అంగన్వాడీలో ఉన్న ప్రీ స్కూల్ పిల్లలకు కూడా తల్లికి వందన స్కీమ్ మేము అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాము. మే నెలంతా కూడా ఎండల తీవ్రతను బట్టి ప్రభుత్వం ఆలోచించి మేము తల్లులకి, గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకు కూడా మేము టీహెచ్ఆర్ రూపేణా ఇంటికి మేము వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి సెలవులు మేము కోరడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే మినీ సెంటర్లకి మెయిన్ సెంటర్లుగా మారుస్తామని గత ప్రభుత్వం మేము సుదీర్ఘ పోరాటంలో మాకు మినిట్స్ కాపీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు కూడా జీవో అమలు చేయలేదు. వెంటనే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో గ్రాడ్యుటీ అమలు చేయాలని, అంగన్వాడీలకి గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ ఉద్యమం చేస్తుంటే అక్కడికి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే వీళ్ళకి మెరుగైన జీతం ఇస్తాం, వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్లో మీకు అంగన్వాడీ వాళ్ళకి చాలా మేలు చేసిందని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడు పరిపాలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ మాటలు మీరు మరిచారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం వీళ్ళకి కనీసంగా 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు తగ్గించడం జరిగింది. ఇది మేము సిఐటికి ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఐసీడీఎస్ ప్రాజెక్టుకు అత్యధిక నిధులు కేటాయిస్తే పిల్లల బాలికా శిశు సంరక్షణ పథకాన్ని మెరుగుపరిచే విధంగా, పిల్లలను కూడా అభ్యున్నతగా స్కూలు చెప్పే విధంగా తయారవుతారని చెప్పేసి భావితరాల పౌరులుగా తీర్చిదిద్దుతారు. విద్య మేను భారతదేశ అభివృద్ధికి ప్రధాన లక్ష్యం కాబట్టి వీళ్ళు పునాదిరించే వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి పిల్లలకు విద్యాభ్యాసం చర్చించే విధంగా వీళ్ళ పౌష్టికాహారం కాకుండా తల్లులకు కూడా మెరుగైన పౌష్టికాహారం అందించాలి. అలాగే వీళ్ళ సమస్యలు పనిచేస్తున్నానికి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అప్పుడు హామీ ఇచ్చిన ప్రభుత్వాన్ని మాత్రమే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. వీళ్ళ కనీసంగా సుప్రీంకోర్టు జీవో ప్రకారం నెలకి 26,000 రూపాయల వేతనం కల్పించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు లేని పక్షంలో వీళ్ళంతా కలిసి మళ్ళా ఏదైతే పోరాటం చేశారో దానికి సిద్ధపడకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం జీవోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు.